ఇరాన్ యుద్ధ వ్యూహం ఇప్పుడు ఆకాశంలో వినిపించే ఒక విచిత్రమైన శబ్దంతో మొదలవుతోంది. క్షిపణుల గర్జన కాదు, యుద్ధ విమానాల ఘోష కాదు, చిన్న మోటార్ శబ్దంతో నెమ్మదిగా దూసుకొచ్చే డ్రోన్ల గుంపు. ఒకటి కాదు, పదులు కాదు, వందల సంఖ్యలో డ్రోన్లు దూసుకొస్తున్నాయి. ఇలా ఒకదాని వెంట ఒకటి ఆకాశంలోకి ఎగిరి లక్ష్యాల వైపు దూసుకెళ్తున్న ఈ చిన్న యంత్రాల వెనుక ఒక పెద్ద వ్యూహం దాగుంది. తక్కువ ఖర్చుతో తయారయ్యే ఈ డ్రోన్లతోనే ఇరాన్ ఇప్పుడు మధ్యప్రాచ్యంలో పెద్ద దేశాలను కూడా సవాల్ చేస్తోంది. క్షిపణులు లేకుండా కూడా యుద్ధం ఎలా చేయాలో చూపించే కొత్త విధానాన్ని అమలు చేస్తుంది. ఇరాన్ తయారు చేసిన షాహిద్ అనే కామికాజే డ్రోన్లు ఇప్పుడు ఈ యుద్ధంలో కీలక ఆయుధాలుగా మారాయి. ఒకసారి ప్రయాణం మొదలైతే ఇవి వెనక్కి తగ్గవు. లక్ష్యాన్ని ఢీకొన్న క్షణంలోనే పేలిపోతాయి. అందుకే వీటిని సూసైడ్ డ్రోన్లని కూడా అంటారు. యుద్ధం ప్రారంభమైన తరువాత ఇరాన్ ఇప్పటికే 2000కు పైగా డ్రోన్లను ప్రయోగించినట్లు అంచనా. ఇటు ఈ డ్రోన్ల ప్రత్యేకత ఏంటంటే వాటి ధర చాలా తక్కువగా ఉండడం. ఒక్క షాహిద్ డ్రోన్ తయారీ ఖర్చు సుమారు 16 లక్షల నుంచి 41 లక్షల రూపాయల మధ్య ఉంటుందని రక్షణ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వాటిని కూల్చడానికి ఉపయోగించే రక్షణ క్షిపణులు మాత్రం కోట్ల రూపాయల విలువ ఉంటాయి. అందుకే ఈ డ్రోన్లు యుద్ధ వ్యూహంలో కొత్త సమీకరణాన్ని తీసుకొచ్చాయి. ఈ డ్రోన్లు గల్ఫ్ ప్రాంతంలోని అనేక దేశాలను లక్ష్యంగా చేసుకున్నాయి. అమెరికా సైనిక స్థావరాలు, చమురు కేంద్రాలు, విమానాశ్రయాలు, హోటళ్లు లాంటి కీలక ప్రదేశాలపై దాడులు జరిగాయి. కొన్ని దాడులు జనసాంద్రత ఎక్కువగా ఉన్న నగరాల్లో కూడా జరిగాయి. ఒక ఘటనలో కువైట్లోని అమెరికా సైనిక స్థావరంపై డ్రోన్ దాడి జరిగి 6 అమెరికా సైనికులు మరణించారు. ఇరాన్ వ్యూహం ఇక్కడితో ఆగిపోలేదు. ఈ డ్రోన్లు చాలా తక్కువ ఎత్తులో ప్రయాణిస్తాయి. దీని కారణంగా అవి రాడార్ వ్యవస్థలకు కనిపించవు. పైగా ఇవి ముందే ప్రోగ్రామ్ చేసిన మార్గంలో ఉపగ్రహ నావిగేషన్ సహాయంతో లక్ష్యాన్ని చేరుకుంటాయి. గరిష్టంగా సుమారు 2500 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించే సామర్థ్యం కూడా ఉంది. ఈ యుద్ధంలో ఇరాన్ ఉపయోగిస్తున్న మరో వ్యూహం నంబర్ గేమ్. ఒకేసారి 100 డ్రోన్లు ప్రయోగించడం వల్ల ప్రత్యర్థి దేశాల రక్షణ వ్యవస్థలపై భారీ ఒత్తిడి పడుతుంది. ఒక్కో డ్రోన్ను కూల్చడానికి ఖరీదైన క్షిపణులు ఉపయోగించాల్సి రావడం వల్ల ప్రత్యర్థి దేశాల ఖర్చు కూడా పెరుగుతుంది. ఇదే కారణంగా రక్షణ నిపుణులు దీన్ని చీప్ వార్ స్ట్రాటజీగా చూస్తున్నారు. నిజానికి ఆధునిక యుద్ధాల్లో ఒకప్పుడు భారీ క్షిపణులు, యుద్ధ విమానాలే ప్రధాన ఆయుధాలుగా ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. చిన్న పరిమాణంలో ఉన్న తక్కువ ఖర్చుతో భారీ సంఖ్యలో తయారయ్యే డ్రోన్లు కూడా పెద్ద దేశాల రక్షణ వ్యవస్థలను సవాల్ చేస్తున్నాయి. అంటే యుద్ధ రంగంలో ఇప్పుడు ఒక కొత్త వాస్తవం కనిపిస్తుంది. భారీ ఆయుధాలు మాత్రమే కాదు, చిన్న యంత్రాలు కూడా పెద్ద ప్రభావాన్ని చూపగలవు. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఈ ఘర్షణ అదే విషయాన్ని మరోసారి ప్రపంచానికి గుర్తు చేస్తోంది.